హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నెమలి కన్నులో ఉన్న సీసీ కెమెరాని చూసి జాను ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక జయనందన్ జాను షాక్ అవ్వటం సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు. ఇదేంటి జాను సీసీ కెమెరా వైపు చూస్తూ టెన్షన్ పడుతుంది అని జయనందన్ మనసులో అనుకుంటాడు. అసలు ఏం జరిగింది? జాను సీసీ కెమెరాని చూసిందా, లేదంటే అక్కడ ఉన్న ఇంకేదైనా చూసి టెన్షన్ పడుతుందా అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఇంటికి వెళ్ళాలి, జాను ఎందుకు కంగారు పడుతుందో తెలుసుకోవాలి అని జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు కీర్తిని డిశ్చార్జ్ చేసుకొని తులసి సిద్ధు ఇంటికి తీసుకెళ్తారు. అమ్మ కీర్తి ఎలా ఉంది అని విశాలాక్షి బసవరాజు అడుగుతూ ఉంటారు. బాగానే ఉంది డాడీ అని చెప్పి కీర్తి అంటుంది. ఒరే సిద్ధు, డాక్టర్ ఏమన్నారు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మెట్ల ముందు నుంచి కింద పట్టడం వల్ల కీర్తికి దెబ్బ తగిలిందంట. ఆ దెబ్బ వల్లే నొప్పి వచ్చిందని చెప్పారు నాన్న. మెడిసిన్స్ ఇచ్చారు, తగ్గిపోతుందని చెప్పారు అని చెప్పి సిద్ధు అంటాడు. అమ్మ కీర్తి, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. సరే డాడీ అని చెప్పి కీర్తి అంటుంది. వదిన రండి, నేను మిమ్మల్ని మీ రూమ్లోకి తీసుకెళ్తాను అని చెప్పి తులసి కీర్తిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. వదిన మీకేం కావాలన్నా నన్ను అడగండి, నేను తీసుకొచ్చి ఇస్తాను. మీరు మెట్లు దిగేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండండి అని తులసి అంటూ ఉంటుంది. అప్పుడే ఖుషి వచ్చి, కీర్తి అత్త ఇప్పుడు ఎలా ఉంది మీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది ఖుషి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. వదిన నేను చెప్పింది గుర్తుంది కదా, నేను మీకు జ్యూస్ తీసుకొస్తాను, మీరు మెట్ల మీద దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కేర్ఫుల్గా దిగండి అని తులసి అంటూ ఉంటే, నేను కేర్ఫుల్గానే ఉన్నాను తులసి అని చెప్పి కీర్తి అంటుంది. మరి అలా ఎలా జారి పడతారు వదిన అని తులసి అంటుంది. తులసి అమ్మ, కీర్తి అత్త కేర్ఫుల్గానే ఉంది అని చెప్పి ఖుషి అంటుంది. కేర్ఫుల్గా ఉన్న విషయం నీకెలా తెలుసు ఖుషి అని చెప్పి తులసి అంటుంది. ఎలా తెలుసు అంటే, కీర్తి అత్త కాలు జారి కింద పడలేదు, అక్కడ నూనె పోసి ఉంది, అందుకే కింద పడిపోయింది అని చెప్పి ఖుషి అంటుంది. నూనె పోసుందా అని తులసి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును తులసి, నాకు కూడా అలానే అనిపించింది అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. నూనె ఎవరు పోసుంటారు అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు తులసి అని కీర్తి అడుగుతూ ఉంటుంది. నూనె మెట్ల మీదకి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. గతంలో తులసిని పడేయాలని చెప్పి కనిష్క మెట్ల మీద నూనె పోయటం ఇదంతా కూడా కీర్తి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నారు వదిన అని తులసి అడుగుతూ ఉంటుంది. తులసి, కేర్ఫుల్గా ఉండాల్సింది నేను కాదు నువ్వే అని చెప్పి కీర్తి అంటుంది. అదేంటి వదిన అలా అన్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. నిన్ను కింద పడేయాలని ఎవరో కావాలని మెట్ల మీద నూనె పోసినట్టున్నారు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. నన్ను కింద పడేయాలనా అని తులసి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును తులసి, ఆ సమయానికి కిందికి వెళ్ళేది నువ్వే కదా, అంటే నిన్ను కింద పడేయాలనే కదా ఎవరో మెట్ల మీద నూనె పోసినట్టున్నారు అని చెప్పి కీర్తి అంటుంది. ఎవరై ఉంటారు నన్ను కింద పడేయాలని అంత కోపం ఎవరికి ఉంది అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువ ఆలోచించకు తులసి, ఈ ఇంట్లో నిన్ను ఇష్టపడే వాళ్ళకన్నా కూడా కోప్పడే వాళ్ళే ఎక్కువ, ఎవరైనా చేసి ఉండొచ్చు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. సరే వదిన, నేను జాగ్రత్తగా ఉంటాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నన్ను కింద పడేయాలని చూసింది ఎవరై ఉంటారు అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు జాను టెన్షన్ పడుతూ ఉంటే జయనందన్ కాలింగ్ బెల్ కొడతాడు. జాను డోర్ ఓపెన్ చేసి, సార్ మీరేంటి అప్పుడే వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. జాను నువ్వేంటి టెన్షన్గా ఉన్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. కరెంటు పోయింది సార్ అని చెప్పి జాను అంటుంది. పవర్ ఏం పోలేదే అని జయనందన్ అంటాడు. ఆఫీస్ నుంచి వస్తున్న మీకు పవర్ పోయిందో లేదో ఎలా తెలుస్తుంది సార్ అని జాను అంటూ ఉంటుంది. పవర్ పోతే మెసేజ్ వస్తుంది జాను, అందుకే అని చెప్పి జయనందన్ అంటాడు. జై సార్ నా దగ్గర ఏదో దాస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలి అని జాను మనసులో అనుకుంటుంది. జాను ఆర్ యు ఓకే అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది. నువ్వు ఏదో చూసి టెన్షన్ పడుతున్నట్టు కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది అని జయనందన్ అంటూ ఉంటాడు. అదేం లేదు సార్, ఇందాకలా సడన్గా బల్లి కనిపించింది, బల్లిని చూసి భయపడిపోయాను అని చెప్పి జాను అంటుంది. బల్లికి భయపడిపోయావా? బల్లికి భయపడాల్సిన అవసరం ఏం లేదు జాను అని జయనందన్ అంటాడు. నాకు బల్లి అంటే చాలా భయం సార్ అని జాను అంటుంది. డోంట్ వరీ జాను, రేపు పని వాళ్ళను పిలిపించి ఇల్లంతా క్లీన్ చేపిస్తాను, ఎక్కడ బల్లులు ఉన్నా కూడా బయటికి పోయేలా చేస్తాను అని జయనందన్ అంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని జాను అంటుంది. అమ్మయ్య, సార్కి ఎలాంటి అనుమానం రాకుండా మేనేజ్ చేశాను.
సార్ నేను కంగారు పట్టం టెన్షన్ పట్టం ఇదంతా కూడా సీసీ కెమెరాలో చూసుంటారు, అందుకే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశారు అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది. జను, ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పి జాను కిచెన్లోకి వెళ్తుంది. ఇక జయనందన్ బల్లి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు బల్లిని చూసి జాను భయపడటం ఏంటి అని జయనందన్ మనసులో అనుకొని తన ఫోన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటాడు. జాను కాఫీ తీసుకొని వెళ్ళి సార్ కాఫీ అని చెప్పి అనటంతో జయనందన్ టెన్షన్ పడుతూ ఫోన్లో ఉన్న ఫుటేజ్ని క్లోజ్ చేస్తాడు. జైసార్ ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నారు, జైసార్ ఫోన్లో ఏముంది, నన్ను చూసి ఫోన్ని వెంటనే ఎందుకు క్లోజ్ చేశారు అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. జైసార్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే జైసార్ ఫోన్ ఒక్కసారి చెక్ చేయాలి అని జాను మనసులో అనుకుంటుంది. జైసార్ ఫోన్ చెక్ చేయాలంటే జైసార్ ఫోన్కి లాక్ ఉంటుంది, ఆ లాక్ ఏంటో తెలుసుకోవాలి అని జాను మనసులో అనుకుంటుంది. తెలుసుకుంటాను, అన్ని విషయాలు తెలుసుకుంటాను అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భాగ్యం జాను దగ్గరకు వచ్చి మేడం ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాను భాగ్యం. జైసారు భామను కావాలని పడేశారా లేకపోతే అనుకోకుండా కారుతో డాష్ ఇచ్చారా అని ఆలోచిస్తున్నా అని చెప్పి జాను అంటుంది. మేడం మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని చెప్పి భాగ్యం అంటుంది. సరే భాగ్యం నువ్వు ఎక్కువ నాతో మాట్లాడకు, జైసార్ ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి జాను అంటుంది. అప్పుడే వచ్చారా అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అవును భాగ్యం ఈరోజు ఎర్లీగా వచ్చారు అని చెప్పి జాను అంటుంది. ఇక మరోవైపు తులసి ఒంటరిగా కూర్చొని అన్నయ్య మొహంలో చాలా పశ్చాత్తాపం కనిపించింది. పశ్చాత్తాపం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలి, అన్నయ్యను వదిన్ను కలపాలి అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అన్నయ్య అసలు ఎందుకు ఆ రోజు వదిన్ను అలా అవమానించి ఇంట్లో నుంచి బయటకు పంపించారో తెలుసుకుంటాను అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు జయనందన్ జాను దగ్గరికి వచ్చి జాను ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. జై సార్ మీకు ఇష్టమని నేను బిర్యానీ చేశాను, మీరు బయటికి వెళ్దామంటారేంటి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. బిర్యానీనా, అయితే వెంటనే వెళ్ళి తీసుకురా జాను, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి జయనందన్ అంటాడు. ఓకే సార్ అని చెప్పి జాను కిచెన్లోకి వెళ్తుంది. బిర్యానీ ప్లేట్లో పెట్టుకుంటూ ఈరోజు ఎలాగైనా సరే జై సార్ ఫోన్ లాక్ తెలుసుకోవాలి, జై సార్ ఫోన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది. ఇక జాను టెన్షన్ పడుతూ బిర్యానీ ప్లేట్లో పెట్టుకొని జయనందన్ దగ్గరకు వెళ్తుంది. సార్ ఈరోజు నేనే మీకు తినిపిస్తాను అని చెప్పి జాను అంటుంది. థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నా కోసం ఇంత టైం స్పెండ్ చేస్తుంటే నా అంత అదృష్టవంతుడు ఈ భూమి మీద ఉండడేమో అనిపిస్తుంది అని చెప్పి జయనందన్ అంటాడు. సార్ ఆపట్టండి అని జాను జయనందన్కి బిర్యానీ తినిపిస్తూ ఉంటే జాను ఈ బిర్యానీ నువ్వు చేసావా అని జయనందన్ అంటాడు. అవును సార్, బాగుందా అని జాను అడుగుతూ ఉంటుంది. చాలా బాగుంది జాను, రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది, కానీ నీకెందుకు శ్రమ, తినాలనిపిస్తే ఆర్డర్ పెట్టేదాన్ని కదా అని చెప్పి జయనందన్ అంటాడు. నా చేతులతో నా భర్తకి వండి పెట్టాలన్న నా కోరికను అంతే వదిలేయమంటారా సార్ అని చెప్పి జాను అంటుంది. ఓకే జాను ఓకే, నా కోసం నువ్వు ఇంత కష్టపడి చేసావు కదా, అందుకే నువ్వు కష్టపడటం ఇష్టం లేక అలా మాట్లాడాను అని చెప్పి జయనందన్ అంటాడు. సార్ ఈ సంతోష సమయాన్ని ఒక ఫోటో తీసుకొని సెలబ్రేట్ చేసుకుందాం సార్ అని చెప్పి జాను అంటుంది. ఓకే జాను అని చెప్పి జయనందన్ తన ఫోన్ తీసుకొని ఫోన్ లాక్ ఓపెన్ చేస్తాడు. జయనందన్ ఫోన్ లాక్ ఓపెన్ చేస్తూ ఉంటే జాను అలానే చూస్తూ ఉంటుంది. జైసార్ ఫోన్ లాక్ తెలుసుకున్నాను, జైసార్ పడుకున్న తర్వాత ఫోన్ని చెక్ చేయాలి అని జాను మనసులో అనుకుంటుంది. ఇక జాను ఇద్దరు కలిసి ఒక ఫోటో దిగుతారు. ఇక జాను జయనందన్కి టెన్షన్ పడుతూ అలా తినిపిస్తూ ఉంటుంది. జాను నీ ముఖంలో టెన్షన్ తడబాటు కనిపిస్తుంది, ఏమైందో చెప్పు జాను, ఏదైనా సమస్య అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. బామ్మ గురించే నా ప్రాబ్లం సార్ అని జాను అంటుంది. బామ్మకు ఏం కాదు, రేపు నాకు తెలిసిన డాక్టర్ని ఇంటికి పంపించి చెక్ చేయమని చెప్తాను ఓకేనా అని జయనందన్ అంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జాను అంటుంది. నా జాను ఎప్పుడు బాధపడటం నాకు ఇష్టం ఉండదు, అందుకే ఇదంతా అని జయనందన్ అంటాడు. ఇక భోజనం చేయటం పూర్తవుతుంది. జాను ఈరోజు ఎర్లీగా పడుకుందాం, రాత్రి మీ ఇంటి దగ్గర ఏసీ సెట్ అవ్వక నిద్ర పట్టలేదు అని జయనందన్ అంటాడు. ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జాను జయనందన్ ఇద్దరూ కూడా పడుకుంటారు. ఇక జయనందన్ నిద్రపోయాడా లేదా అని చెప్పి జాను సడన్గా లేచి కూర్చొని చెక్ చేస్తూ ఉంటుంది. జయనందన్ నిద్రపోయాడని తెలియగానే జయనందన్ ఫోన్ తీసుకొని జాను కిందికి వస్తుంది. జై ఫోన్ లాక్ ఓపెన్ చేస్తుంది. లాక్ ఓపెన్ చేసి ఫొటోస్లోకి వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది.
ఇక ఆ వీడియోస్ చూస్తూ ఉంటే జానుకి ఇంట్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో తెలుస్తూ ఉంటుంది. జై సార్ ఆఫీస్లో ఉండి కూడా నన్ను ప్రతి క్షణం తన పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నారన్నమాట అని జాను మనసులో అనుకుంటుంది. ఇది జై సార్కి నా పైన ఉన్న ప్రేమ లేకపోతే అనుమానమా అని జాను మనసులో అనుకుంటుంది. అసలు సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఏంటి, జామర్లు పెట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది. ఇంకా అలానే వీడియోస్ చెక్ చేస్తూ ఉంటుంది. జైనందన్ ఉప్మాలో మత్తుమందు కలిపి ఆ ఉప్మాని విశ్వ తినగానే విశ్వాని తీసుకొచ్చి జాను పక్కన పడుకోబెట్టినది కూడా ఆ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది. అది చూసి ఇదంతా చేసింది జైసారా అని చెప్పి షాక్ అవుతుంది. ఇక మరోవైపు అలా వీడియోలు చూస్తూ ఉంటే జైనందన్ ఇంట్లో ఉన్న అజ్ఞాత వ్యక్తి జాను చూస్తుంది. అజ్ఞాత వ్యక్తిని చూసి జాను ఒక్కసారిగా ఫోన్ని భయంతో విసిరేస్తుంది. అసలు ఆ నల్లటి జుట్టుతో ఉన్న వ్యక్తి ఎవరై ఉంటారు? జైసార్ ఫోన్లో అతనెందుకున్నాడు అని జాను ఆలోచిస్తుంది. అది ఎవరో తెలుసుకోవాలి అని జాను మళ్ళీ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడు తన ఇంట్లోనే పైన గదిలో ఆ అజ్ఞాత వ్యక్తి ఉన్నట్టు జానుకి వీడియో ద్వారా తెలుస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇతను మాతో పాటే ఇంట్లో రోజు ఉంటున్నాడా? జైసార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇతను నేను ఈ ఇంట్లో ఉంటున్నామా అని జాను ఆలోచిస్తుంది. అసలు ఇతను ఎవరు? జైసార్ ఇతన్ని ఎందుకు బంధించారు? ఇతనికి ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఎందుకు భోజనం పెడుతున్నారు? ఇతనితో ల్యాప్టాప్ ఫింగర్ ప్రింట్ ఎందుకు పెట్టించుకుంటున్నారు? సంతకాలు ఎందుకు పెట్టించుకుంటున్నారు? ఇతనికి జైసార్కి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జైనందన్ చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ఆ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. అవి చూసి జాను ఒక్కసారి షాక్ అయ్యి అక్కడే స్పృహ కోల్పోతుంది. ఇక మార్నింగ్ అవుతుంది. భాగ్యం వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. ఇక డోర్ ఎంతసేపటికి ఓపెన్ అవ్వకపోవడంతో భాగ్యం డోర్ని గట్టిగా నెడుతుంది. భాగ్యం డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేసరికి జాను స్పృహ కోల్పోయి ఉంటుంది. మేడం మేడం అని చెప్పి జానుని పిలుస్తూ ఉంటుంది. జాను కళ్ళు తెరవకపోవడంతో ముఖం మీద నీళ్లు చిమ్ముతుంది. దాంతో జాను స్పృహలోకి వస్తుంది. మేడం ఏమైంది? మీరు రాత్రి ఇక్కడెందుకు పడుకున్నారు అని చెప్పి భాగ్యం అడుగుతూ ఉంటుంది. భాగ్యం భాగ్యం నాకు చాలా భయంగా ఉంది అని జాను అంటుంది. ఎందుకు మేడం అని చెప్పి భాగ్యం అడుగుతూ ఉంటుంది. మన ఇంట్లో ఎవరో ఒక వ్యక్తిని జైసార్ బంధించారు అని చెప్పి జాను అంటుంది. అమ్మో అని భాగ్యం అంటూ ఉంటే అవును భాగ్యం రాత్రి ఫోన్లో వీడియో చూశాను అని చెప్పి జాను అంటుంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు మేడం అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే జైసార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కెమెరాని జైసార్ చూడకుండా తీసేసి ఆ రూమ్లో ఉన్న అజ్ఞాత వ్యక్తి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి భాగ్యం అని చెప్పి జాను అంటుంది. సరే మేడం మీరు చెప్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి భాగ్యం అంటుంది. భాగ్యం నువ్వు కంగారు పడి జైసార్కి దొరికిపో, మాకు జైసార్ ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది అని చెప్పి జాను జై రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా జై రెడీ అయి కిందికి వస్తూ ఉంటాడు. జాను జాను నా మొబైల్ చూసావా అని జైనందన్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ నైట్ ఛార్జింగ్ పెట్టినట్టున్నారు సార్ అని చెప్పి జాను అంటుంది. ఓకే అని చెప్పి జైనందన్ తన మొబైల్ని తీసుకుంటాడు. జాను నాకు టిఫిన్ వద్దు, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి జైనందన్ అంటాడు. ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జై కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. జాను భాగ్యం ఇద్దరూ కలిసి కంగారు పడుతూ ఆ అజ్ఞాత వ్యక్తి ఉన్న రూమ్ దగ్గర కనిపించే సీసీ కెమెరాని కర్రతో పక్కకు నెట్టేస్తారు. ఇక సీసీ కెమెరా క్లోజ్ అయిపోతుంది. దాంతో జాను ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. జైనందన్ ఆఫీస్కి వెళ్ళే హడావుడిలో సీసీ ఫుటేజ్ని చెక్ చేయకుండా అలా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జాను డోర్ ఓపెన్ చేస్తుంది. అజ్ఞాత వ్యక్తిని చూసి జాను భాగ్యం ఇద్దరూ కూడా షాక్లో ఉంటారు. ఆ అజ్ఞాత వ్యక్తి జానుని చూసి ఆకలి అన్నం ఆకలి అన్నం అని చెప్పి అంటూ ఉంటాడు. భాగ్యం త్వరగా వెళ్ళి అన్నం తీసుకురా అని చెప్పి జాను అంటుంది. ఇక భాగ్యం వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకొని వస్తుంది. జాను కంగారు పడుతూ ఆ ప్లేట్ని దూరం నుంచి ఆ అజ్ఞాత వ్యక్తికి ఇస్తూ ఉంటుంది. నేను నిన్ను ఏమీ చెయ్యను, నాకు కడుపు నిండా తిండి పెట్టు అంతే చాలు అని చెప్పి ఆ అజ్ఞాత వ్యక్తి అంటూ ఉంటాడు. నువ్వు ఎవరు? అసలు నిన్ను జైసార్ ఎందుకు బంధించారు అని జాను అడుగుతూ ఉంటుంది. నన్ను ఆ జై ఆస్తి కోసం బంధించాడు అని చెప్పి అజ్ఞాత వ్యక్తి జానుకి తన గతం గురించి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.